ఊరు వద్దు పాత ఊరు ముద్దు అని నిర్మల్ జిల్లా కడెం మండలంలో పలు గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. మైసంపేట రాంపూర్ గ్రామస్తులను పాత మైసంపేట నుంచి కొత్త మైసంపేటకు తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు సరిగ్గా లేవని, పట్టుకుంటే ఊడిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. దాంతో అక్కడి నుంచి పాత మైసంపేటకు గ్రామస్తులు వెళ్లిపోయారు. నిర్మల్ డిఎఫ్ఓ గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో సాగు భూమిని ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. అయితే ఏడాదిన్నర క్రితం మైసంపేట రాంపూర్ గ్రామాలకు చెందిన 94 కుటుంబాలకు కొత్త మద్దిపడిగా శివార్లో ఇల్లు నిర్మించి పునరావాసం కల్పించారు. భూ సమస్య తీర్చినందుకు పంట సాగు చేయలేకపోతున్నామని, 2 గుండెంల మధ్య చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించారు. డిఎఫ్ఓ చెప్పిన విధంగా వారం రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించుకుంటే పాత ఊరికే వెళ్తామని గ్రామస్తులు హెచ్చరించారు. సార్ మేము ఎన్నిసార్లు పెట్టిన కొద్దీ దానికి పేపర్కి వాల్యూ లేదు, మీ దాంట్లో వాల్యూ లేదు అంటున్నా. ఎన్నిసార్లు పెట్టినాం తెలుసా? నేను 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగినా తెలుసా? కానీ అయినా చేస్తారని నమ్మకంతో కదా మేము చేసింది. నిజమే సార్, నిజమే, వాస్తవమే కాదంటే సార్. అంటే సార్ మీద వచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టాలా? వీడియోలు చూపెట్టాలా? ఫోటోలు చూపెట్టాలా? మరి ఎవరి మీద నమ్మకం? మీరు రాసియండి, ఇంత ఇస్తామని మీరు రాసియండి, ఇన్ని రోజులకి ఇన్ని చేస్తామని. మరి 2 సంవత్సరాల మీద మమ్మల్ని షిఫ్ట్ చేసి ఒక 6 నెలలకు చేస్తామని, మేము ఇంతకు ముందు పోయిన 6 నెలలకు చేస్తామని ఏమైంది? మరి చేయలేదు సార్. 2 సంవత్సరాల నుంచి ఇంతమంది జనాలు, 500 జనాభా ఉంది ఇక్కడ. 500 జనాభా సఫర్ అయిపోతున్నారు. ఏం చేయాలి చెప్పండి మీరు? మరి మెయింటెనెన్స్ పైసలు ఇవ్వండి. అమరావతిలో ఎట్లా ఇస్తున్నారు అట్లా ఎకరానికి 1000, 5000, 10,000 ఎంత ఇవ్వండి మెయింటెనెన్స్. ఎప్పుడన్నా చేసుకోండి కదా మీరు. ఏం తినే బతకాలి చెప్పండి మీరు? మా బాధ అర్థం చేసుకుంటారా మీరు? మేము అరే ఎప్పుడైనా చేస్తారు కదా మా ఆఫీసర్లు, మన దగ్గర మన చుట్టూ తిరుగుతున్నా చేస్తారనుకుంటే మీరు చేయట్లేదు. అంటే మీకు జీతం 1 నెల వస్తే మీరు సఫర్ అయిపోతారు, మీ పిల్లలు, మా పిల్లలు. మేము ఇంతమంది వ్యవసాయం చేసి బతుకున్నాం. మాకు అక్కడ బాగుంది, నీడు ఉంది, వ్యవసాయం పంటలు ఉంది, మాకు వరి